రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదా? అమరావతి స్వయం ఉపాధి ప్రాజెక్ట్ అని ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడదని చెప్తున్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధాలా? బడ్జెట్ కేటాయింపులు, భారీ అప్పులు, భూ సమీకరణ తీరు చూస్తుంటే ఏపీ ఎటువైపు వెళ్తోందన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి బడ్జెట్ నుంచి ఒక్క పైసా కేటాయించడం లేదని ప్రభుత్వం తరచూ చెబుతూ ఉంటుంది. ఇది పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, భూములు అమ్మే అప్పులు తీరుస్తామని చెబుతారు. కానీ 2026-27 బడ్జెట్లో రాజధాని నిర్మాణ పనులకు 6,000 కోట్లు కేటాయించి రెండో త్రైమాసికానికి 1,200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు, గతంలో చేసిన రుణాలను తీర్చేందుకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించి చెల్లింపులు చేస్తూ ఉండటంతో రాష్ట్ర ఖజానా నుంచే నిధులు వెళ్తున్నాయన్న వాస్తవం బయటపడింది. రాజధాని కోసం గుంటూరు జిల్లాలోని 3 మండలాల్లోని 29 గ్రామాలను గతంలో ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ కింద 1,000 ఎకరాలను సమీకరించి రైతులకు 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత 12 సంవత్సరాలుగా సుమారు 29,000 మంది రైతులకు కౌలు రూపంలో 1,000 కోట్లు చెల్లించగా, రుణమాఫీలు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ల రూపంలోనూ ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా వ్యయం చేశారు. ఈ చెల్లింపులన్నీ నేరుగా ప్రభుత్వ బడ్జెట్ నుంచే జరుగుతున్నాయి. మరోవైపు రాజధాని పరిధిని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో వేలాది ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. సింగపూర్ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం సుమారు 2.29 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలని చూస్తున్నారు. కేవలం మౌలిక వసతుల కల్పనకే ఎకరానికి సగటున 2 కోట్లు వ్యయమవుతుందని డిపిఆర్ చెబుతూ ఉండగా, మొత్తం ప్రాజెక్టుకు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్రానికి సమర్పించిన నివేదికల ప్రకారమే రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి కావడానికి దశాబ్దాలు, శతాబ్దాల సమయం పడుతుందని స్పష్టమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ బ్యాంకులు, జాతీయ ఆర్థిక సంస్థల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు, వడ్డీల భారమంతా చివరికి ప్రజలు చెల్లించే పన్నుల మీదే పడుతుందని ఆర్థికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న ఈ భారీ నిధుల కేటాయింపులు రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది. చంద్రబాబు సర్కార్ చేసే అప్పుల వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.